నేటి వాగ్దానముగా తీసుకున్న వచనము యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నీవిక నీ మాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీరు తుడిచే దేవుడు, మన కన్నీరు తుడుస్తాడని వాగ్దానం చేశాడు. నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు అన్నాడు. అది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నువ్వు ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన మొర వింటున్నాడు, నిశ్చయంగా నిన్ను కరుణిస్తాడు. షూర్లీ, అబ్సల్యూట్లీ, డెఫినెట్లీ, ఖచ్చితముగా ప్రభువైన దేవుడు నిన్ను కరుణిస్తాడు. నీ మొర విన్నాడు దొరకనే ఇక నువ్వు కన్నీళ్లు కార్చవద్దు. ఇక దుఃఖపడింది చాలు, ఇక ఏడ్చింది చాలు. ఇక నైనా క్రీస్తు నందు ఆనందించడం నేర్చుకో. లోకంలో 3 విధాలుగా ఏడుస్తారట. లోకంలోని ఏడుపులకు 3 విషయాలు కనిపిస్తాయి. ఒకటి ఐహిక విచారం. ఈ కుటుంబం ఈ యొక్క భూమి మీద ఉన్నప్పుడు అనేక మంది ఏడుపుల్లో మొదటి ఏడుపులు ఏంటంటే ఐహిక విచారం వల్ల ఏడుస్తారంట. అలా ఏడవకూడదు దేవుని పిల్లలు. ఆ ఏడుపు మనలో ఉండకూడదు. ఏంటది? ఐహిక ఏడుపు అన్నప్పుడు ఇహలోక సంబంధమైనటువంటి వాటిని నేను పొందలేకపోయానే అని ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుని వారిలాగా నేను లేనే, వీరిలాగా నాకు ఆస్తి లేదు, సంపద లేదు, వారికి ఉన్నట్టుగా ఉద్యోగం లేదు, వీరికి ఉన్నట్టుగా నాకు ఇల్లు లేదు, వారికి ఉన్నటువంటి విషయాలు నాకు లేవే అని చెప్పి కంపేర్ చేసుకుని ఏడుస్తూ ఉంటారు. అది వ్యర్థమైనటువంటిది. అది మిమ్మల్ని డిప్రెషన్ గురి చేస్తుంది. దానివల్ల మీరు ఆనందంగా ఉండలేరు, సంతోషంగా ఉండలేరు. పైగా మీ మనసు అంతా అశాంతిగా మారిపోతుంది, నెమ్మది లేని స్థితి వస్తుంది, డిప్రెషన్ గురవుతారు. ఎందుకని? సూర్యుడు ఎప్పటికీ చంద్రుడు కాలేడు, చంద్రుడు ఎప్పటికీ సూర్యుడు కాలేడు. కానీ సూర్యుడికి విలువ ఉందా అంటే ఉంది. చంద్రుడికి విలువ లేదా? చంద్రుడికి కూడా విలువ ఉంది. ఎవరు విలువ వారే కలిగి ఉన్నారు. అలాగే సూర్యుడు తన టైంలో తాను ప్రకాశిస్తున్నాడు, చంద్రుడు తనకిచ్చిన సమయంలో తాను ప్రకాశిస్తున్నాడు. సో ఖచ్చితంగా మీకంటూ ఒక టైం ఉంది. మీ టైంలో మీరు ప్రకాశిస్తారు. మీ ప్రకాశానికి కూడా విలువ ఉంది, మీ జీవితానికి కూడా విలువ ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10వ చదువుతున్నాను. 2 కొరింథీ చాప్టర్ 7 verse 10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. వెరీ గుడ్. ఇది దేవుని చిత్తానుసారంగా ఏడ్చేది. దేవుడు చెప్పిన విషయాలు నాలో నెరవేరలేదే, ప్రభువా నీకు ఇష్టంగా బ్రతకాలి, నా కుటుంబం మారాలి, నా బిడ్డల రక్షణలోకి రావాలి, నా జీవితం నీ మార్గంలో ఉండాలి అని యవనస్తులైతే నా ఫ్యూచర్ అంతా కూడా నీ వెలుగుతో నన్ను నింపు ప్రభువా, నీ మార్గంలోని స్థిరపరచము అని ప్రార్థించేది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ దుఃఖము మీకు మేలు కలిగిస్తుంది, రక్షణార్థమైన మారు మనసునిస్తుంది, ఆత్మీయ ఆనందాన్ని ఇస్తుంది, దేవునితో మిమ్మల్ని ఒకటి చేస్తుంది, ఐక్యపరుస్తుంది. మీరు ప్రభు ఇచ్చినటువంటి ఆనందంతో ముందుకు సాగి వెళ్ళగలరు. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖము, మారు మనసు పొందుకోవడం. జక్కయ్య చెట్టు దిగి వచ్చాక ఏడ్చే ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాడు. దానివల్ల ఏం కలిగింది? జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు ప్రభు. మరి ఆ పాపాత్మల స్త్రీ మనశ్శాంతి లేక ఆత్మహత్య చేసుకుని చనిపోదాం అనుకున్నటువంటి ఆవిడ ప్రభు ఉన్నారని తెలిసి ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి ప్రభు వారు వాక్యం చెప్తూ ఉండగా ఆయన పాదాల మీద పడి ఏడ్చి కన్నీళ్లు కార్చింది. లూకాసు వార్త 7వ అధ్యాయం 37 నుండి 48వ వచనం వరకు. ఆమె బహుగా దేవుని ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడి ఉన్నవి అని రాయబడింది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేయను. అది హైలైట్ చేసుకోండి. ఈ మారు మనసు దుఃఖం పుట్టించదు. అంటే దేవుడిచ్చే ఈ యొక్క మారు మనసు ఏదైతే నువ్వు పొందుకుంటావో ఇంకా అక్కడ నుండి నువ్వు ఏడవడం మానేస్తావు. ఎందుకని? పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏడుస్తావు, జీవితం మారాలనుకున్నప్పుడు ఏడుస్తావు, దుఃఖం వస్తుంది. కానీ ప్రార్థన చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడతావు, పాపాలు క్షమించబడతాయి, శాపాలు కొట్టివేయబడతాయి, ఇంకెప్పుడు ఆనందంగానే ఉంటావు. ఈ చుట్టూ నువ్వు అంటారు రక్షణ ఆనందం అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు ప్రభు. మరి మీ యొక్క దుఃఖమునకు ప్రతిగా ఆయన మీకు ఏమిస్తా అంటున్నాడు? ఆయన ఆనందాన్ని దయచేస్తా అన్నాడు. ఆనంద తైలం. దుఃఖమునకు ప్రతిగా దేవుని సన్నిధిలో దుఃఖించి ప్రార్థిస్తే మీకు దేవుడు ఏమిస్తా అంటే ఆనంద తైలంతో నింపుతాడు. మీ హృదయం పొంగి పొర్లుతూనే ఉంటుంది. ఆనంద తైలంతో మీరు నింపబడుదురు గాక. ఈ ఉదయకాల ప్రార్థనలో ఎందరైతే దుఃఖంతో ఉన్నారో మీ దుఃఖము పటాపంచులై గొప్ప ఆనంద తైలంతో మీరు నింపబడుదురు గాక. బూడిదకు ప్రతిగా పూదండం ఇస్తాడు. బూడిదేంటి, పూదండం ఏంటి? చూడండి, పూల దండ ఇస్తారు కదా, పూలదండ వేస్తూ ఉంటారు.
పెళ్లిళ్ళలో లేకపోతే పెద్దవాళ్ళు ఎవరిని వచ్చినప్పుడు సన్మానిస్తున్నప్పుడు ఆ పూలతో అల్లినటువంటి దండ తీసుకొచ్చి మెడలో వేస్తారు. బూడిదైపోయింది నా జీవితం అంటున్నావా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి, నీ జీవితం సన్మానించబడే జీవితంగా మారిపోద్ది. పలువురు వచ్చి నిన్ను సన్మానించే రోజు రాబోతుంది. నువ్వు అంటున్నావు నా జీవితం బూడిదైపోయింది ప్రభు అని, కానీ ప్రభు చేయి పట్టుకో. ప్రభువా, నా జీవితం నీ చేతిలో పెడుతున్నాను, నా కుటుంబాన్ని నీ చేతిలో ఉంచుతున్నానయ్యా, నీ సహాయం కావాలి, ఇదిగో నా పరిస్థితి విధంగా ఉందని మొరపెట్టి ప్రార్థించి కన్నీళ్లు గరిచినప్పుడు దేవుడు మీ జీవితాన్ని, బూడిదగా ఉన్న జీవితానికి పూదండం ఇస్తా అంట. హానర్, ఘనతను ఆయన నీకు లేనటువంటి ఘనతను దేవుడు దయచేయబోతున్నాడు. దాని తర్వాత దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము. దుఃఖంతో ఉన్నావు కానీ ఆనంద తైలాన్ని నీకు ఇవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో దుఃఖం అంతా తీసివేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందరో మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ వ్యక్తిగత అవస్థలు అయి ఉండొచ్చు, కుటుంబ అవస్థలు అయి ఉండొచ్చు, అది ఏదైనా కావచ్చు. వాటి కొరకు ఏడవకండి. దేవునితో నడవాలి. నేను దేవునికి దూరం అయిపోయానే, నా కుటుంబం దేవునికి దూరం అయిపోతుంది, ప్రభు నేను నీకు దగ్గరగా రావాలి, నీతో నేను నడవాలి, నీ చేతిలో చేయి ఉంచి నీ చేయి పట్టుకుని నడిచే వ్యక్తిగా నేను ఉండాలని ఎప్పుడైతే మీరు ప్రార్థిస్తారో, ఆయన చేతిలో అంటే ఆ బలవంతుడైనటువంటి శక్తి గల దేవుని చేతిలో మీ చేయి ఉండడం అది మీకు గొప్ప ఆశీర్వాదం కదా. మీరు ఇక్కడి నుండి ప్రయాణం చేస్తున్న మీ ఆత్మీయ యాత్ర అంతా కూడా ఆయన మీతోనూ మీరు ఆయనతోనూ ఉంటారు కనుక ఏ దిగులు ఏ చింత వచ్చినా ఆయనే సరిచేస్తాడు. ఏ శ్రమలు, ఏ కష్టాలు, ఎలాంటి శోధనలు, ఈ జీవిత పయనంలో ఎన్నో సుడిగుండాలు వస్తూ ఉంటాయి, తప్పనిసరిగా నువ్వు జయిస్తావు. మరి అనేకమైన కెరటాలు ఎగిసి పడుతూ ఉంటాయి, వాటిని కూడా నువ్వు జయిస్తావు. తుఫానులు ఎదురవ్వచ్చు, వాటిని కూడా నువ్వు జయిస్తావు. కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఎన్నన్నా కావచ్చు, అపవాది ఎన్ని తీసుకొచ్చినా వాటన్నిటిలో పై చెయ్యి నీదే కాబోతుంది. కారణం పైన ఉన్న వాడి చేయి పట్టుకున్నావు కాబట్టి. ఈ చిన్న పల్లవి పాడుకుందాం. ప్రభుని స్తుతిస్తూ అర్థం చేసుకుంటూ పాడదాం. నా ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచు దేవా, సమాధానమిచ్చు దేవా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. నా ప్రార్థన వినువాడా, నా కన్నీరు తుడచు దేవా, సమాధానమిచ్చు దేవా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. మరి ఈ రోజు దుఃఖంతో ఉన్నటువంటి నీ జీవితం, ఇక నువ్వు కన్నీళ్లు విడవనక్కర్లేదన్నాడు కదా. ఈ వాగ్దానం అద్భుతమైనటువంటి మాట మీరు కూడా ధ్యానించండి. ఇక నుండి మీరు చేసే ప్రార్థనలకు త్వరలోనే జవాబులు రాబోతున్నాయి. నమ్మండి, ప్రార్థించండి. ఇక నువ్వు కన్నీళ్లు విడిచే అవసరం లేదు. ఇక మీరు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేకుండా దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఇన్నాళ్ళు దుఃఖపడ్డావు, ఇక చాలు అంటున్నాడు ప్రభు. ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, దీవించబోతున్నాడు. మిమ్మల్ని బలపరిచే దేవుని హస్తం మీకు తోడుగా రాబోతుంది. లెట్స్ లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే. పరిశుద్ధమైన మా తండ్రి, నీ ప్రజలు ఎవరైతే ఈ వాక్య సందేశం విని ఉన్నారో నీ ప్రజలందరినీ దర్శించండి. వాళ్ళు ఉన్న దుఃఖాన్ని సంతోషంగా మారుస్తున్నావు, వేదనను మరైనా కష్ట బాధల నుండి విడిపిస్తాను వాగ్దానం చేశావు. నీ ప్రజలు కృంగిపోయిన వారిని లేవనెత్తానన్నావు ప్రభు. సమస్యలను వారికి బలాభివృద్ధినిస్తాన్నావు. కనికరం గల మా తండ్రి, మీ దయ, మీ ప్రేమ నీ ప్రజల మీద బలంగా దిగివచ్చును గాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. కన్నీళ్లు విడువవు అన్నావు తండ్రి. అవును, ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. మా మనవి మీరు ఆలకించారని, మమ్మల్ని నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నారని, కరుణించబోతున్నారని మీ వాక్యం సెలవిచ్చింది. మీరు ఇచ్చిన మాట యథార్థమైనది.
ఆకాశం భూమి గతించిన నీ మాటల్లో పొలుసున్న తప్పిపోదు. ఆశ్చర్య అద్భుత కార్యములు నీ ప్రజల్లో జరిగించి నీ ప్రజల్లో ఉన్న సకల దుఃఖాలు, వేదన, బాధ నుండి విడిపించి బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ దుఃఖం సంతోషంగా మారును గాక. ఆమేన్. బర్త్డే జరుపుకున్న హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానం కీర్తన 128 2వ వచనం, బ్లెస్సింగ్స్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి యువర్స్. ఈ వాగ్దానం మీకు నెరవేరాలని ప్రార్థిస్తున్నా. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. ఈ బర్త్డే రోజున మరి ఎన్నో బర్త్డేలు జరుపుకునేటువంటి సహాయం ప్రభు మీకు ఇచ్చి ఆయన సాక్షులుగా మిమ్మల్ని వాడుకును గాక. గాడ్ బ్లెస్ యూ. ఎవరైతే యానివర్సరీ జరుపుకుంటారో మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. భార్య భర్తలని మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనసు, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంక్రీజ్ అవును గాక ప్రార్థిస్తున్నాం. యెషయా 26:12 ఐజియా 26:12 లార్డ్ హ్యావ్ ఆల్సో డన్ ఆల్ అవర్ వర్క్స్ ఇన్ us. నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచదు. మన పక్షంగా ప్రభు ఉండి కార్యాలు చేస్తాడు. మీ పక్షంగా, మీ కుటుంబ పక్షంగా, మీ బిడ్డల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ సంతానం విషయంలో ప్రభు మీ పక్షంగా ఉండి ఆయన మేలు చేసి మిమ్మల్ని స్థిరపరచును గాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.